సార్ గారిని మేడం కూడా తీసుకోవాలని అడిగినాము, కానీ వీలు కాలేదు అక్కడ అనానుకూల పరిస్థితులు ఇంట్లో ఉండడం వల్ల. కాబట్టి దంపతులు ఇద్దరిని ఎందుకంటే 40 సంవత్సరాల పాటు 42 సంవత్సరాల పాటు ఏకదాటిగా విద్యార్థులతో పాలు పంచుకొని తన జీవితాన్ని పిల్లలకు సర్వస్వం దారిపోసి ఆ స్కూల్ నుంచి బయట అడుగు పెడుతున్నామంటే ఎంత బాధ ఉంటుందంటే లోపల మీకు తెలియదు ఆ బాధ. ఒకసారి వయసు రీత్యా రీత్యా విరమణ తప్పదు, కానీ ఈ బంధం నుంచి నేను బయటకు పోతున్నా అని చెప్పేసి లోపలగా అగంధమైన బాధ కూడా ఉంటుంది ఒకసారి. ఎందుకంటే నేను 4 సంవత్సరాలు పనిచేసి ఆ స్కూల్ని ఆ కాలేజీ నుంచి బయటకు వస్తుంటే చాలా బాధపడ్డా. 4 సంవత్సరాలు నేను పిల్లలతో పాఠాలు చెప్పి బయటకు వెళ్ళినప్పుడు నేను ఈ వ్యవస్థను నేను దూరం వెళ్ళిపోతున్నానని చెప్పి బాధపడ్డ రోజు అది. మరి సార్ 42 సంవత్సరాలు పనిచేశాయంటే ఈ స్కూల్ సెక్షన్ లో సార్ వాళ్ళకి ఎంత భావోద్వేగం ఉంటుందో మీరు అర్థం చేసుకోగలగడం. ఇకపోతే మరి ముఖ్యంగా బాగా ఆలోచించాలి పిల్లలు. ఎందుకంటే పంచలింగాల గ్రామ పిల్లలు కాబట్టి మీరంతా మా సొంత ఊరు, నా కుటుంబంలో పిల్లల లాంటి వాళ్ళు మీరంతా. ఇక ఇందాక పదవి విరమణ చేస్తూ ఒక హెడ్ మాస్టర్ అయితేనేమి, సోషల్ మీడియా అయితేనేమి వారి యొక్క భావోద్వేగం, వారి యొక్క అనుభవంలో ఉన్నటువంటి వాళ్ళ విషయం చెప్పారు. వాస్తవం చాలా బాధ అనిపించింది నాకు కూడా. ఎందుకంటే పదవి విరమణ చేసేటప్పుడు ఎవరైనా కూడా లాస్ట్ అకాడమిక్ నాకు మంచి రిజల్ట్ కావాలని చెప్పేసి ఎవరైనా భావిస్తారు. కావాలది నా సర్వీస్ అయిపోతా ఉంది, ఈ సంవత్సరం మంచి ఫలితాలు రావాలి నా స్కూల్లో, ఎప్పటికీ స్కూల్లో గుర్తున్నారా, ఎవరు హెడ్ మాస్టర్ ఉన్నప్పుడు ఈ రిజల్ట్ వచ్చింది, సోషల్ మీడియా ఉన్నప్పుడు సోషల్ గా టీచర్ ఉన్నప్పుడు ఈ హైయెస్ట్ మార్కులు వచ్చాయని వాళ్ళకు కళ ఉంటుంది. అందులో భాగంగా వాళ్ళు సర్వం పెట్టి దారిపోసి మీకోసం